శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విరచితంబైన వివేక చూడామణి స్వేచ్ఛాగేయానువాదము 420వ శ్లోకం నుండి 425వ శ్లోకం వరకు. పొందదగినది పొందినవారు. పొందదగినది పొందినా తత్వమును తెలిసిన తక్షణంబే జీవించి ఉండగానే యోగికి యోగానుభవము సిద్ధం. ఆనందరసాస్వాదం ఆతని బహిరంతరములలోను అఖండ వృత్తి చేత నిష్కళ బ్రహ్మమై చెలువందును. వైరాగ్యమునకు ఫలము జ్ఞానము, జ్ఞాన ఫలమే ఉపరతి ఫలితంబుగా స్వాత్మలో బ్రహ్మమే ఆనందము. స్వానంద ఫలితంబుగా శాంతము తనలోని వృద్ధి నొందు. శాంత వృత్తి ఫలితమే సాక్షాత్తు అపరోక్ష ఫలితమగును. సాధకుని ప్రయత్నములో వైరాగ్య జ్ఞానములు పొందకుంటే ఉపరతి సిద్ధించదు, నివృత్తి చెందుటకు వీలు కాదు. సద్గురుని సూచనలను శ్రద్ధగా ఆచరించిన సిద్ధులు నివృత్తి మార్గంబున అనుపమ ఆనందమును చెందును. భ్రమవశమునందుండినా సమయమున చేసిన కర్మలన్నీ భ్రమరహితుడైన నరుడు ఎన్నడూ చేయుటకు వీలు పడదు. వివేకి అయిన నరుడు అవివేకమైనట్టి కార్యంబులు ఏ రీతి చేయగలడు? చేయుటకు భ్రమ సహితుడైతే గదా. లేని దానిని లేదని తెలియుటే విజ్ఞాన ఫలదాయకం. లేని దానిని ఉందని తెలియుటే అజ్ఞాన ఫలదాయకం. ఎండమావిన నీటిని లేనిదని తేటగా తెలిసినప్పుడు మావిలో నీటి కోసం వెతుకుట మానుకొన్న రీతిగా సాక్షాత్తు అపరోక్షమై తనను తానేకాత్ముడని తెలిసిన రెండవది కావాలని మనుజుడు ఎన్నడు కోరడు గదా. అజ్ఞాన హృదయ గ్రంథి పూర్తిగా నాశమైనట్టి నరుడు ఏకాత్మనే స్వాత్మగా స్వయముగా తనలోనే తెలియగలడు. విషయ పంచకమునంతా శూన్యమని తేటగా తెలిసినప్పుడు ఎండమావిన నీటిని కుందేటి కొమ్ములను కోరగలడా.